నమస్తే ఎస్వి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నకరికల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య చాప్టర్ మెంబర్ PMGF లైన్ శాంతమ్మ యానాల గారి స్మృతి. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టించింది. గ్రామ పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంచాయతీ సెక్రటరీ నిరంజన్, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్. ఎస్బీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు అనగా 1/9/2024 ఉదయం 9 గంటలకు నకరికల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య చాప్టర్ మెంబర్ PMGF లైన్ శాంతమ్మ యానాల స్మృతి అర్థం నకరికల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ సెయింటినియర్ అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య సంయుక్త ఆధ్వర్యంలో నకరికల్లోని మూసీ రోడ్లో మమతా హాస్పిటల్ ఉదయం 9 గంటలకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో లయన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట డాక్టర్లచే కంటి పరీక్షలు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ అధ్యక్షులు లయన్ ప్రకాశ్ రామ్, లయన్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య అధ్యక్షులు లయన్ రమాదేవి, లయన్ క్లబ్ ఆఫ్ నకరికల్ DC సభ్యులు MJF లయన్ N రామోహనరావు, MJF లయన్ డి సూర్యకుమార్, మాజీ అధ్యక్షులు లయన్ టి ప్రభాకరరావు, BC సభ్యులు కె నారాయణరెడ్డి, లయన్ మునీంద్రరావు, సోమేష్, లయన్ వై యాదగిరిరెడ్డి, లయన్ వై రఘునమ్మ. ఈ కార్యక్రమానికి 320 ఫాస్ట్ గవర్నర్ PMJF లయన్ డాక్టర్ వై మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని PDG PMJF డాక్టర్ వై మోహనరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్లుండి అనగా 3వ తారీఖున శాంతమ్మ ఇష్టబంతి కార్యక్రమం నకరికల్లో నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. దానికి మీరందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. PMJF లైన్ శాంతమ్మ గారి అనాల వారి జ్ఞాపకార్థంగా మనం ఇక్కడ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాంగా వాళ్ళ ఆత్మశాంతి ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ లైన్స్ ఐ హాస్పిటల్ నుంచి వచ్చిన వీళ్ళందరికీ చెకప్ చేయించుకొని మీ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని అలానే టిఫిన్ కార్యక్రమం కూడా పెట్టినారు. అది కూడా మీరు తీసుకొని మా అమ్మగారికైనా శాంతమ్మ గారికి ఆత్మశాంతి నుంచి ఆమె స్వర్గలోకంకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఈ లైన్స్ ఆఫ్ తరఫున అందరి తరఫున హాస్పిటల్లో ఉచిత వైద్యం ఈ కార్యక్రమం నకరికల్ వాళ్ళు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీటన్నిటికీ ఉచిత వైద్యం జరుగుతుంది కాబట్టి మీరు ప్రజలందరూ కూడా వచ్చేసి ఈ కంటి వైద్యాన్ని చూపించుకొని అందరూ కాపాడుకోవాల్సిన బాధ్యత కోరుతుంది. ఇది ప్రభుత్వమే గతంలో నిర్వహించింది కానీ ఇప్పుడు అది చేసలేదు. ఈ ప్రత్యేకంగా ఈ శాంతమ్మ గారి జ్ఞాపకార్థం ఇది నిర్వహించబడుతుంది. అన్ని గ్రామాలలో చెప్పండి. ఈరోజు ఈ విశేషులు శాంతమ్మ గారి శాంతి తీసుకొచ్చారని వారి జ్ఞాపకార్థం నకరికల్ లయన్స్ క్లబ్ నకరికల్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరము సూర్యాపేట లయన్స్ హాస్పిటల్ వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి అందరూ పేషెంట్స్ అందరూ వచ్చి తీర్చుకొని ఈ సద్వినియోగం చేసుకొని మరి ఆపరేషన్స్ అవసరం ఉన్నా కూడా మరి సూర్యాపేట హాస్పిటల్ వారు సద్వినియోగం చేస్తారు. ఆ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుని దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ నవ్య చాప్టర్ మెంబర్ PMJF శాంతమ్మ యానాల గారి జ్ఞాపకార్థం ఇవాళ అంటే 1/9/2024 నకరికల్లోని మమతా హాస్పిటల్ నుంచి ఉన్న మమతా హాస్పిటల్లో నకరికల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నకరికల్ సెయింటినియర్ లయన్స్
ముగ్గురు యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మన P2OE పీడీపీ డాక్టర్ యానాల మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లైన్స్ ఐ హాస్పిటల్ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దాదాపుగా ఇంత పెద్ద వారం పడుతున్నా కూడా పేషెంట్ అయితే బాగా శక్తి ఇస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడం చేయించడం లైన్స్ యొక్క బాధ్యత. ఇది యానాల శాంతమ్మ గారి యొక్క స్మృతి చిహ్నంగా జరుగుతుంది. అదే రకంగా ఇవాళ మధ్యాహ్నం 12కి వారి జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. దీనికి హాజరై సక్సెస్ చేసినటువంటి పూర్వ ప్రముఖులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా లైఫ్ పార్ట్నర్ అయిన శాంతమ్మ గారికి మరి సంతాప సభ ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ నైవ, నవ్య, లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ సెంటీనియర్ మిత్రులందరూ ఇక్కడికి వచ్చేసి, అదేవిధంగా సూర్యాపేట నుంచి మరి మిత్రులు ఒక వ్యాన్ పంపడం జరిగింది. ఈ సందర్భంగా ఐ క్యాంప్ కూడా మేము జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నకరేకల్ మరి ముగ్గురు మరి 3 క్లబ్స్ నుంచి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా శాంతమ్మ గారికి కూడా ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరి 3వ తారీఖు మంగళవారం నాడు మరి సంతాప సభ నారాయణ రెడ్డి గారి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం, డిస్టర్బెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మిత్రులందరూ తప్పకుండా వచ్చేసి మరి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా, అదేవిధంగా మరి వారికి ఆత్మ శాంతి చుట్టూ దీవాలు ఉండాలని ఒకసారి కోరుకుంటూ అందరినీ తప్పకుండా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టించింది. హుజూర్ నగర్ పట్టణంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దద్దనాల చెరువు, గోవిందాపురం సమీపంలో పూర్తి స్థాయిలో అన్ని గృహాల్లోకి నీరు చేరి వంట సామాగ్రితో సహా కొట్టుకుపోవడం జరిగింది. విఘ్నేశ్వర స్వామి గుడి సమీపంలో ఓ రేకుల షెడ్ వరద నీటిలో కొట్టుకుపోగా ప్రధాన రహదారిపై సుమారు 5 అడుగుల మేర నీరు ప్రవహించడం, పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. నిత్యావసర సరుకులతో సహా అన్ని తడిసిపోవడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నేరేడు చెర్ల మండలంలో పలు చెరువులు గండి పడగా మేడారంలో ఎండ్లపై పడ్డ కరెంటు స్తంభాలు, దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడినారు గ్రామ ప్రజలు. ఇక జేసీబీ సహాయంతో విద్యుత్ స్తంభాలను తొలగించారు. పాలకీడు మండలంలో ప్రధాన రహదారులపై నుండి భారీ స్థాయిలో వరద ఉధృతి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు చెరువులకి గడ్డి పడడం జరిగింది.
ఖమ్మం 11 చెప్పిర్లే వెంకటాపురం పెద్దోళ్ళు అని చెప్పారట. మరి हाल कैसा मर रहा ना कौन से दिखता है आने नहीं जा रहे कर लेकर गया जागृता छोड़ जाके విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మర్రిచెట్టు తాండా గ్రామ పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీ సెక్రటరీ నిరంజన్ గ్రామ ప్రజలకు తెలిపారు. వారు మాట్లాడుతూ వర్షాల కారణంగా రానున్న 48 గంటల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులు పంట పొలాల్లోకి మోటార్లు స్టార్టర్లకు తడి చేతులతో వేయవద్దని, అలాగే కరెంటు స్తంభాలు మరియు కరెంటు తీగలకు దూరంగా ఉండాలని, రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని, గ్రామంలో తడిచి ఉన్న స్తంభాలకు కరెంటు తీగలు ముట్టుకోవద్దన్నారు. గ్రామాన్ని ఆనుకున్న వాగు పొంగి పొర్లే అవకాశం ఉందన్న, చిన్నపిల్లలు వృద్ధులు ఎవరూ కూడా అటువైపు వెళ్లవద్దని, వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున చిన్న పిల్లలకు ఇండ్ల నుండి బయటికి రావద్దని, మరియు గ్రామంలో మట్టి ఇళ్లు పాత శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండరాదని, ఏదైనా అత్యవసరం అయితే తప్ప గ్రామ పంచాయతీకి తెలియచేయాలని ప్రజలకు సూచించారు. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏమైందంటే ఈ భారీ వర్షాల కారణంగా ఇంకా కూడా మనకు 2 రోజులు ఇంకా 72 వాతావరణ అనౌన్స్ చేసిరు. కాకపోతే ఇంకా ఇప్పుడు 24 గంటలు అయిపోయింది, ఇంకా 48 గంటల టైం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ఎవరైనా ప్రజలు ఏం చేయాలంటే అప్రమత్తంగా ఉండాలి. ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండాలి, అవసరమైతేనే బయటికి రావాలి. ఇప్పుడు మనకు లోతట్టు ప్రాంతం అని వాగు అనేది ఉంది, కాకపోతే పిల్లలకు కూడా అటుపక్క పోనీయకుండా, అది ఎప్పుడు వచ్చేది అంటే మనకాయ అంత లేదు కానీ ఉన్న ప్రభావం చెప్తున్నాం. ఏదంటే అటుపక్క పోనీయకుండా, చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి అటుపక్క పోనీయకుండా ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్త పరచుకోవాలి. ఎవరు కూడా అవసరం ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళాలి. ఇటువంటి కరెంటు స్తంభాలను కానీ వాటిని కానీ అనవసరంగా ముట్టుకొని ఇబ్బందులు తీసుకోవద్దు. కాకపోతే ఇంకా ఆహార పదార్థాలు కూడా వేడిగా తినాలి, పరిశుభ్రతగా ఉండాలి. ఎవరింటి పక్కలంగా వాళ్ళు పరిశుభ్రత చేసుకొని ఏవైతే ఆహార పదార్థాలు తీసుకుంటున్నారో వాటిని కూడా వేడి ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తయారు చేసుకొని తినడం మంచిది. ఆరోగ్య సూచనలు పాటించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి మీరందరూ ఇటువంటి సూచనలు పాటించి ఎవరు కూడా ఇంకా 48 గంటల టైం ఉంటుంది, వర్షాలు ఉన్నాయని తెలుసుకున్నది. ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు కలుగుతాయి. ఇబ్బందులు కలగకుండా మనం అందరం కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఈ గవర్నమెంట్ ఇచ్చే సూచనలన్నీ పాటించాలి. ఇక మనం అవసరం ఉంటేనే బయటికి రావాలి తప్ప ఈ కరెంటు స్తంభాలను కానీ వీటిని పట్టుకోవద్దు. మీకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాకు తెలియజేయాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గూండ్రాంపల్లె గ్రామంలో ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ఈ రోజు నుండి ప్రారంభమైన సందర్భంగా పాలాభిషేకం చేస్తున్నారు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒక్క నిమిషం అటు
రాయనా కొంచెం ముందుకెళ్ళి అందరు వాడరు మళ్ళీ దగ్గరకు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసాలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, గ్రామాలలో పెద్దలు తమ పిల్లలను వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలని, వాగులు వంకల్లో కూడా నీటి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని నకరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో ఏదైనా సహాయం కోసం తనను గాని తన కార్యాలయ సిబ్బందిని సంప్రదించవచ్చని కోరారు. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. గుమ్మడవెల్లె గ్రామంలో భారీ వర్షాల కారణంగా ఎంజీఆర్ కాలనీలో నీరు ఇళ్లకు చేరడం జరిగింది. వీటిని మండల స్థాయి అధికారులతో కలిసి జేసీబీతో కాలువ తీసి కుంటలోకి పంపించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సిఎన్ రావు, సెక్రటరీ శ్రావణ్, మాజీ ఎంపీటీసీ బొడ్డుపల్లి సైదులు, సామి యాదయ్య పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండిపడి పంట పొలాలు నీట మునిగాయి. రాజాపురం కాడ కూడా పోయింది, పోయింది అవతల పక్కనే ఎక్కువ దారుణంగా. ఇంకా రామచంద్రపురం బ్రిడ్జి కాంచి కొద్ది కాసుంది అంతే. పైకి అటుపక్క ఊరు పక్కనే ఈ సేమ్ ఇది తెగినట్టు ఇప్పుడు ఊరు కాంచి మళ్ళా అదే రోడ్ల ఇట్నే సేమ్ ఇక ఇంతే అంతే తెగింది. ఇది 2 దిక్కులు తెగింది. ఇప్పుడు కాలం ఇంత ఉక్కుష్టంగా వదిలిండేది, కాలం వదిలిండి. అది ఇది 2 ఒకటైనాయి. నకరేకల్ గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నకరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం నాడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. అక్కడ ఉన్న ప్రజలతో కలిసి మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని, వరద నీరు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలి అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు వరద నీరు పరిస్థితిని పర్యవేక్షించాలని తెలిపారు. నియోజకవర్గ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఇక అత్యవసర సమయాల్లో నన్ను గాని మా కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇదంతా వరద వస్తుంది బాగా వర్షకాలకు తిరుమలగిరి మండలం జలాల్పురం గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గ్రామంలో కరెంటు పోయింది. దీంతో లైన్మెన్ పులిమామిడి సత్తయ్య తన అసిస్టెంట్ లైన్మెన్ శంకర్ తో కలిసి పెద్ద సాహసం చేశారు. చెరువు మధ్యలో కరెంటు స్తంభం వద్ద ఫీడర్ మార్చేందుకు ఏమాత్రం వెనుగంజ వేయకుండా ప్రవహిస్తున్న నీటిలో నుంచి ఈదుకుంటూ కరెంటు స్తంభం వద్దకు వెళ్లి ప్రాణాలకు తెగించి మరీ కరెంటు స్తంభం ఎక్కి పునరుద్ధరించాడు. దీంతో మండల విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ లైన్మెన్ అసిస్టెంట్ లైన్మెన్లను అభినందించారు.
ఉపాధ్యాయులు బోధన విద్యార్థుల క్రమశిక్షణ పట్టుదల కృషి సంకల్పంతో పాటు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయడానికి తమ బోధన విద్యార్థులకు దోహదపడ్డాయని రవీంద్ర భారతి కరెస్పాండెంట్ దేప పద్మారెడ్డి, ఉపాధ్యాయులు అనిల్ రవీందర్ రెడ్డి కాలిక్లో ఉన్నారు. రవీంద్ర భారతి హై స్కూల్ 2003-2004 10th బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం స్థానిక పీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసి జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేప పద్మారెడ్డి హాజరై సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలంతో పాటు విద్యార్థుల జీవితాలు కూడా మారిపోయాయని, చిన్ననాటి తరగతి గదిలో చిన్నారులు చిలిపి చేస్తున్న ఉపాధ్యాయులుగా మందలిస్తూనే భవిష్యత్తులో జీవిత పాఠాలను నేర్పించామని తెలిపారు. 20 సంవత్సరాల తర్వాత మహోన్నతంగా ఎదిగిన విద్యార్థులను చూస్తే తన పాఠశాల విద్యార్థులు అందనంత ఎత్తుకు ఎదిగారనే సంతోషం మాటలో చెప్పలేనిదిగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్ రవీందర్ రెడ్డి కాలిక్ విద్యార్థులు మరియు నేనావత్ చందర్ సుహాసిని బ్యాచ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ వచ్చేసి నల్గొండలో కంప్లీట్ చేశాను, ఎస్ఆర్టీఎస్ కాలేజ్లో. దాని తర్వాత కంప్లీట్ అయ్యి ఇది చదివింది చాలు, ఇంకా చదవద్దు అని డిసైడ్ అయినాను. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడే ఇంత చదవలేము, అవసరం లేదేమో, ఏదైనా చిన్న జాబ్ వస్తే చాలు అని అనుకున్నాను. దాని తర్వాత వచ్చేసి ఎంటెక్ కూడా కంప్లీట్ చేశాను. ఎంటెక్ చేసే ముందు ఒక జాబ్ కావాలి అని ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజ్లో చేరాను. అక్కడనే కంటిన్యూ చేస్తూ పీజీ చేశాను ఎంటెక్. ఆ ఎంటెక్ కంప్లీట్ చేసినాక మళ్ళీ కాలేజ్లో కంటిన్యూ చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా. దాని తర్వాత మళ్ళీ పిహెచ్డి అడ్మిషన్ తెచ్చుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. సో ఈ ఇయర్ కంప్లీట్ అవుతుంది. అండ్ ముందు వచ్చేసి నేను ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను, టీచింగ్ ప్రొఫెషన్లో. కాబట్టి మన సార్ వాళ్ళు చెప్పింది ప్రతి పాయింట్ అది చాలా ఇంపార్టెంట్. నేను స్టూడెంట్స్ చెప్పేటప్పుడు అవే మైండ్లో పెట్టుకొని పిల్లలకు అదే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు ప్రజెంట్ ఉన్న పిల్లలు పట్టించుకోవట్లేదు. ఇంకా మా కాలేజ్ పిల్లలు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే క్లాస్లో వాళ్ళకు క్వశ్చన్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఎవరైనా చదువుదాము, ఇట్లా మోరల్గా చెప్దాము అంటే వినే స్టేజ్లో పిల్లలు లేరు. From bottom of our hearts. Now, we would like to hear your valuable words, sir, after a long time. So, we will begin with our principal, sir, Sri Padmareddy sir garu. Sir, we invite you to share few words with us. To share few words. I am over the moon on this occasion after a long period. So, actually today I am unable to attend due to some other reasons, but only because of your love and affection, your respect, I tried my level best. Okay, ప్రతి ఒక్కరు చెబుతూ మీ మాటలు విన్న తర్వాత చాలా జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలు పదిలంగా ఉంచుకోవడానికి సమయం దొరికింది అనిపించింది. మీ మాటల్లో అంటే ఆగోస్ట్ చేసిన ఏమైనా చెప్పి పనులే కావచ్చు, సందర్భానుగుణంగా టీచర్లు కొట్టడమా, తిట్టడమా, మందలించడమా, బుజ్జగించడమా, ఏది చేసినా మీ భవిష్యత్తు బాగుండాలని ఒక తాపత్రయం, అంతకుమించిన వేరే స్వార్థం లేదు. దాన్ని యథావిధిగా అందరూ స్వీకరించి మమ్మల్ని కూడా మన్నించుకొని మీ వాడిగా అందరూ మనసులో పెట్టుకొని మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, అందరూ వివిధ స్థాయిలో మీరు మంచి మంచి పొజిషన్లో ఉన్నందుకు ఒకసారి అందరూ రీకాల్, ఇంతకుముందు చెప్తూ మీరు చెప్పారు రీకనెక్టింగ్, నాట్ ఓన్లీ రీకనెక్టింగ్ అండ్ రీకలెక్టింగ్. We are each other, what is happening, what is going to be happen in the future. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ అంటే వ్యక్తిగతంగా మనము బ్రతుకుతూనే మనము నలుగురికి దారి చూపించగలగాలి. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్యంగా అందరికంటే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే
మా దగ్గర చదువుకున్నటువంటి ఈ విద్యార్థులు ఎంత పై స్థాయికి ఎదిగారని మేము చాలా 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 సంతోషిస్తున్నాం. జీవితంలో మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేతనైతేనేమో నలుగురికి సహాయం చేయాలి, కానీ ఎవరికి మాత్రం మనం హాని చేయాలి. మనకు చదువు నేర్పినటువంటి తల్లిదండ్రుల పేర్లు కానివ్వండి, మన తల్లిదండ్రుల పేర్లు కానివ్వండి, మనకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయుల పేర్లు కానివ్వండి, జీవితంలో నిలుచుకునేలా చేయాలి, పేరును పై స్థాయికి తేవాలి కానీ కింది స్థాయికి తేవాలి. ముఖ్యంగా నేను మోడల్ స్కూల్లో చేస్తున్నాను. మా ప్రిన్సిపల్ ఇప్పటికి కూడా అంటారు, సార్ మీ స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారా, ఎక్కడికి పోయినా కానీ నా పిల్లలు నమస్కారం సార్ అంటూనే ఉంటారు. కూర్చోబెట్టి పని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా కానీ, ఆర్టీఓ సార్ దగ్గరికి వెళ్ళినా కానీ, బ్యాంకులకు వెళ్ళినా కానీ, డిఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి డిపార్ట్మెంట్లో మన విద్యాభారతి స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు. ఇది మాకెంతో సంతోషం. మా దగ్గర విద్యను అభ్యసించిన మీరందరూ కూడా వివిధ రంగాలలో బాగా ఉన్నతంగా ఉండి వివిధ రంగాల్లో సెటిల్ అయిపోయి వివిధ రంగాల్లో మీ యొక్క సముచిత స్థానాన్ని సంపాదించి ఇంకా కొంతమంది రవీంద్ర సార్ చెప్పినట్టుగా అప్గ్రేడ్ అవ్వడం కోసం తాపత్రయపడుతూ ఇంకా చదువులను కొనసాగిస్తూ ఇంకా ఉన్నత లక్ష్యాలను ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అమోఘం. సో ఎందుకంటే ఇప్పుడు నాకు మేము అందరు చూడగానే అనిపిస్తుంది, మా వెంకటేష్ కానీ కరుణాకర్ సీను గింత లాగులు వేసుకొని తిరిగిన అబ్బాయిలంతా వీళ్ళందరూ ఆ మెమరీస్ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మేబీ 10th క్లాస్లోనే అనుకుంటా, వెంకరెడ్డి స్టడీ అవర్లో మార్నింగ్ అవర్స్లో కూర్చున్నప్పుడు మనకు ఫుల్ ఫీవర్ వచ్చింది. వెంకరెడ్డికి చాలా భయం, స్టార్టింగ్లో కూడా నిలబడాలంటే వెంకరెడ్డికి భయం, అబ్బాయిలలో అమ్మాయిలలో తైసీన్కి భయం. తైసీన్కి వచ్చాను అడుగుతుంటేనే వణుకుతుంటే అమ్మాయి కింద పడుతుందేమో అనుకోవాలి. అయితే మన స్టడీ అవర్లో కూర్చుంటే మనకు ఫుల్ ఫీవర్ వచ్చింది కానీ చెప్తలేడు, స్టడీ అవర్లో కంటిన్యూ చేస్తుండు. అప్పుడు ఈ కరుణాకరు వెంకటేష్ సీను ఊరికొచ్చి, సార్ వెంకరెడ్డికి జ్వరం వచ్చింది సార్, కాలుతుంది సార్, వానికి బయటికి బాగా షగలు వస్తున్నాయి సార్ అని అప్పుడు చెప్పిండు. కానీ వాడు చెప్పుకోలే పాపం. అప్పుడు వాడిని హాస్పిటల్ తీసుకుపోయి ఆ ఎర్లీ అవర్స్ చూయించేస్తే అంత ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే వెంకరెడ్డి విషయం అంత కమిట్మెంట్, అంత నిబద్ధతతో, అంత నిజాయితీతో, అంత కాన్సన్ట్రేషన్తో చదివారు కాబట్టి, చదువుపై ఉన్న అపేక్షతో మీరంతా ఆ విధంగా ముందుకు వెళ్ళారు కాబట్టి మీరు ఈ విధమైన స్థానంలో ఇప్పుడు ఉన్నారు. సో ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ వేరు, మీరు చదువు వెంకటేష్ అన్న కొద్దిగా ఇక్కడ జరగండి అన్న. మేడం మీరు ఇటు సైడ్ రండి. వెయిట్ వెయిట్ మీరు బ్యాక్ సైడ్ వెళ్ళండి జరగాలి. యా రెడీ ఓకే సార్. ఇటు మేడం సార్ ఇటు ఓకే. మీకు గుర్తుండే ఉంటాడు, ఆడుతూ నీ నెత్తురు సైతం ఏది కూడా ఆగిపోవద్దు, పరుగులు పరిగెట్టు. నీవు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముంటే నీ బద్ధకాన్ని వదిలే. నువ్వు చూస్తున్న అద్దం నిన్ను ప్రశ్నించక ముందే నువ్వు సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలిపోయక ముందే వచ్చాయి, వెలుతురులోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, నీ లక్ష్యాన్ని చేరాలి అంటే అనుక్షణం శ్రమించాలి అని శ్రీశ్రీ కవిత ఉంటుంది. నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం
భూగోళం పుట్టుక కోసం ఒరిగిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం ఒరిగిన నరకంటాలెన్నో. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ నాకు స్కూల్కి వెళ్తున్నాను, చదువుతున్నాను అనే కాన్సెప్ట్ వస్తే బాగా చదువుకోవాలి, ఓ ర్యాంక్ తెచ్చుకోవాలనేది ఇందులో నాకు లేదు. బట్ నేను 7th క్లాస్లో మన క్లాస్లో 30 మంది అనుకుంటా, నాకు వచ్చింది 29th పొజిషన్, 361 మార్క్స్ వచ్చినాయి. జస్ట్ ఫస్ట్ క్లాస్కి 1 మార్క్ ఎక్కువ వచ్చింది. అదే టైంలో మనం 7th ఉన్నప్పుడు 10th బ్యాచ్లో సురేష్ అని ఒకతను ఉండేవాడు. సో అతనికి టాప్ మార్క్స్ వచ్చినాయి. అతనికి మన స్కూల్లో సన్మానాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మనం చదివితే ఇలాంటిది ఒకటి జరుగుతుంది. సో ఇలా మనల్ని ఎంకరేజ్గా తీసుకుంటారు, మనల్ని పొగుడుతారు అనేది ఒకటి నాకు ఐకానిక్గా పడిపోయింది. అంటే అలా సడన్గా ఒకటే రోజు అయితే నేను నెక్స్ట్ డే బుక్ చదువుకొని నెక్స్ట్ సెమిస్టర్లోనే నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ అయితే నాకు రాలేదు. స్లోగా ఇంప్రూవ్ చేసుకున్నాను 8th 9thలో. సో 10th క్లాస్కి వచ్చే వరకు మీ అందరికీ తెలుసు 3rd పొజిషన్లో వచ్చాను 514 మార్క్స్తో. ఎందుకంటే 8th 9thలో నీకు చాలా కష్టపడ్డా, నాకు ఫీజు కట్టే పొజిషన్ కూడా లేకుండే. ఆ టైంలో మా ఫాదర్ వచ్చేసి మేము ఫీజు కట్టలేము, మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతాను. సో నాకు ఆ టైంలో ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ నేను చదవకపోతే మళ్ళీ ఫీజు అడుగుతాడేమో సార్ అని భయపెట్టాను. సో అట్లా చదువుకున్నాను, సార్ మాట నిలబెట్టాను, నేను కూడా ఇంప్రూవ్ అయ్యాను. తర్వాత అనిల్ సార్ గురించి ఎంత చెప్పినా తప్పే. మనకు ప్రతి ఈవెంట్లో మనతో పాటు ఉండేవాడు, మనల్ని ఎంకరేజ్ చేసేవాడు, ఫన్ యాక్టివిటీస్లో ఉండేవాడు. తర్వాత రవీంద్ర రెడ్డి సార్ అంటే నాకు ఒకటే వర్డ్ గుర్తొస్తుంది, డిసిప్లైన్. సార్ లెక్చర్లో మాట్లాడే వర్డ్లో ప్రతి వర్డ్ తర్వాత డిసిప్లైన్ అనేది కంపల్సరీ యూజ్ చేసేవాడు. నాకు గుర్తుంది, డిసిప్లైన్ ఉండాలనేది ఆయన ఎప్పుడు చెప్పి ఉండేవాడు. సార్ మేము ఆ డిసిప్లైన్ ఉందామని అనుకుంటున్నాము. తర్వాత కాళీ సార్ తోటి అయితే నేను ఎన్నోసార్లు నేను తలుచుకున్న ఫ్యాకల్టీస్లో మెయిన్ పేరు అయితే కాళీ సార్ పేరే. ఎందుకనంటే నా హిందీ ఎగ్జామ్లో నా వైట్ పేపర్ల కంటే సార్ వేసే రెడ్ మార్క్ ఎక్కువ ఉండేది. నాకు పెన్ను సార్ మిస్టేక్స్ కరెక్షన్ చేసిన రెడ్ మార్క్ ఎక్కువ ఉండేది పేపర్, బ్లూ పెన్ కంటే సార్ ఎక్కువ ఉండేది. సో అంత మిస్టేక్ చేసేవాడిని. సార్ నా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేశాడు, అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను. సార్ ఒకటే చెప్పాడు, నువ్వు ఆన్సర్ మిస్టేక్ లేదు నీది, జస్ట్ నువ్వు ఇటే వేస్తున్నావు. సో నువ్వు రాయడం ప్రాక్టీస్ చేయి, నువ్వు నేర్చుకో, ఒకటే క్వశ్చన్ అయినా క్వశ్చన్ నేర్చుకో, రాయి, లాస్ట్ తర్వాత కంపేర్ చేసుకో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు. సో అది నేను ఫాలో అయ్యాను. ఇందాక టైసన్ చెప్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, టైసన్ వెంకటేష్ అండ్ వెంకటేష్ వాళ్ళందరూ టాపర్ అయ్యి వచ్చాను, కానీ హిందీలో మాత్రం నేనే టాపర్. ఓకే, 89 మార్క్స్తో నేను టాప్ వచ్చాను. అప్పుడు నాకు గుర్తుంది ఇప్పటికీ. సార్ నెక్స్ట్ రిజల్ట్ రోజు మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను ఇంట్లో లేను, మా సిస్టర్ ఉంది, నా గురించి ఎంక్వైరీ చేశాడంటే నేను లేను. తర్వాత ఇంటికి వచ్చేసరికి మా సిస్టర్ కవిరాజు నగర్లో రోడ్డు నెంబర్ 13, 14, 15 ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాలని, ఇంకా 5 అడుగులు పెరిగే అవకాశం ఉందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మన డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరూ కూడా మా మాట విని దయచేసి ఇళ్లలో నుంచి బయటికి రావాలి. ఇంకా ఈ వాగు పెరిగే అవకాశం ఉంది, ఇంకా 4-5 అడుగులు పెరిగిద్దని సమాచారం. ఎవరు కూడా ఇళ్లలో ఉండదు, దయచేసి సహకరించండి. మేము బయట భోజనాలు షెల్టర్ అన్ని ఏర్పాటు చేసాం. అందరూ కూడా దయచేసి సహకరించి ప్లీజ్ అందరూ బయటికి రావాలి. ప్లీజ్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకోండి. ఖమ్మం జిల్లా కవిరాజ్ నగర్ రోడ్ నెంబర్ 13, 14, 15లో పరిస్థితి. ఇక్కడ సుమారు 6 అడుగుల నీళ్లు పైన ఆ బజార్లో ప్రవహిస్తున్నాయి. కావున ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తెలియజేసేది ఏంటంటే జేసీబీలతో ప్రజల్ని బయటకు తరలించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి సహకరించండి. ఇళ్ల ముందు కార్లు, పార్కు చేసిన కార్లు వెళ్ళిపోతున్నాయి, సహకరించండి. అమ్మ జాగ్రత్త, బాబు జాగ్రత్త, చిన్న బాబు, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. శివ గారు, తోటకూరు శివ గారు జాగ్రత్త, గేట్ పట్టుకో. రైట్. ఓకే అమ్మ ఆగమ్మా, నువ్వు ఆగమ్మా, ఒకళ్ళు ఉండాలి, ఆగమ్మా. నీళ్లు బాగా నడుతున్నాయి. శివగారు జాగ్రత్త, తోస్తాయి.
మనిషి ముందుకే అడుగైన ఇట్లే ఈత మీద పోతగా నేను అడిగి ఫోన్ పెట్టుకోండి, ఫోన్ పట్టుకో, ఈత మీద పోతుంది. ఇంకేమన్నాడా మేము నలుగురు ఉంటాం అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండే నీకేం కాదు, నీకేం బాధలేదు. నిలబడు, వంగొద్దు నువ్వు, ఎందుకంటే ఐదు తక్కువ ఉన్న కాబట్టి వంగొద్దు. మీ వాడిని పైకి పంపించిన వాళ్ళే కవిరాజ్ నగర్ 14లో ఉన్న పరిస్థితి ఇది. హైడ్రా సతీష్ అన్న జాగ్రత్త, సతీష్ అన్న జాగ్రత్త. శివ గారు కర్ర పట్టుకోండి అమ్మా, ఏం కాదు, మేము ఉన్నాలో ఎత్తొచ్చు. సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ మేయర్ కాలువకి గండిపడే ప్రమాదం. నసురకం పనులు పూర్తి చేసి కాంట్రాక్టర్ అంటూ రైతులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లతో కుమ్మకైన అధికారులు అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తక్కువ నాణ్యతతో పనులు చేయబట్టే పట్టుమని 10 రోజులు కూడా లేదని, కట్ట తాగితే ఇక తమ పొలాలు అన్ని ఆగమైపోతాయని ఆందోళనలో రైతులున్నారు. ఆ నాసిరకం పనులతో త్వరగా పూర్తి చేయడం వల్లనే ఇలా జరిగిందని, కాంట్రాక్టర్లపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని రైతులు వేడుకుంటున్నారు. కేవలం 2 ఇంచుల మీరే లైనింగ్ వేశారని, దీంతో శనివారం రాత్రి కురిసిన వర్షానికి సాగర్ నీరు తీవ్రత తగ్గించినా కానీ గండిపడటం చాలా దారుణం అంటున్నారు స్థానికులు. అధికారులు కాంట్రాక్టర్తో కుమ్మక్క ఇలాంటి నాణ్యత లోపం వల్ల అయిన వర్కులు చేయటం వల్ల కొన్నాళ్ల పాటు పదిలంగా ఉండాల్సిన కాలువలు త్వరగా ఆగమైపోతున్నాయన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నకరికల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవ్య చాప్టర్ మెంబర్ PMGF లైన్ శాంతమ్మ యానాల గారి స్మృతి. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా వర్ష బీభత్సం సృష్టించింది. గ్రామ పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంచాయతీ సెక్రటరీ నిరంజన్, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.